సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అరుగు మీద కూర్చున్న తాతయ్య మనవన్ని చూసి హగ్ చేసుకుంటాడు. తాతయ్య ఎలా ఉన్నావు? అమ్మమ్మేది? బాగున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య. పద ఇంట్లోకి వెళ్దాం. అమ్మమ్మ, నాన్న రా తండ్రి కూర్చో, నీకోసం లడ్డూలు మురుకులు అన్నీ చేశాను తండ్రి, నీకు ఇష్టమైనవి తిను. సుహాస్: సరే అమ్మమ్మ, థ్యాంక్ యూ. సుహాస్ ఫోన్ చూస్తూ తింటూ ఉన్నాడు. లడ్డూలు తింటూ ఫోన్ చూస్తూ ఉన్నాడు. తాతయ్య కూలర్ బాగు చేస్తూ ఉంటాడు. అమ్మమ్మ వచ్చి నేను సహాయం చేస్తానయ్యా అని అంటుంది. సరే అని ఇద్దరు కలిసి కూలర్ని బాగు చేసేశారు. అమ్మమ్మ రాగి జావ చేస్తూ ఉంటే తాతయ్య ఆగబోయి నేను వచ్చి మజ్జిగ చేస్తాను అని అంటాడు. సుహాస్: తాతయ్య రాగి జావే కదా, అమ్మమ్మ చేస్తుంది కదా, నీకెందుకు? తాతయ్య: నాన్న నీకు రామాయణం తెలుసా? సుహాస్: తెలుసు తాతయ్య. రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోతాడు. హనుమంతుడి హెల్ప్తో సీతాదేవిని కాపాడి రావణుడిని చంపుతాడు. తాతయ్య: అదేంటి నాన్న, సాక్షాత్తు రాముడు విష్ణుమూర్తి స్వరూపం. ఆయన చెయ్యి లేనిది అంటూ ఏమీ లేదు. కానీ హనుమంతుడి సహాయం తీసుకున్నాడు. మనం ఎందుకు ఒకరికొకరు సహాయం చేసుకోకూడదు? చిన్నదో పెద్దదో సహాయం చేయాలి కదా. రామాయణం మనం ఎలా జీవించాలో చెప్తుంది నాన్న. సరే తాతయ్య.